మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథములో 53వ అధ్యాయాన్ని దయచేసి అందరూ చదువుదాం. నా మొబైల్ ఆడుంది కావాలి. ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. మొబైల్ కొన్ని నేను కోడ్ చేసి పెట్టుకున్నా, అది చూడాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పుట్టక ముందు దాదాపు 400 సంవత్సరాలకు ముందుగా ఒక ప్రవక్త, ఆ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి మర్మాలు, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు లోకానికి ప్రవచనాలుగా అందించినటువంటి మాటలు 53వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం నుండి చదవండి. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నుండి వానిగాను నా మతను ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేది. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేది. ఏమంటాక ఆయన మన శిక్ష ఆయన మీద పడింది, మన గాయాలు ఆయన మీద పడ్డవి, మన రోగములు వ్యాధులు ఆయన మీద పడ్డవి. అందుకనే ఆయన నిశ్చయముగానే చెబుతూ ఉన్నాడు. చదవాలి 6వ వచనం. మనందరం అతను పొందిన దెబ్బల చేత, అది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. మనందరి దోషము ఆయన మీద దేవుడు మోపాడు. మోపటం అంటే తెలుసా? ఆపాదించుట. ఆపాదించుట అంటే అప్పగించుట. ఎవరందరి పాపం అంట? మనందరి పాపముల కొరకు యేసును అప్పగించాడు. ఎవరికి అప్పచెప్పాడు? లోకానికి అప్పచెప్పాడు. లోకానికి. ఈ లోకంలో ఉన్న అధిపతి అపవాది కనుక యేసుక్రీస్తుని ఈ లోకానికి అప్పగించాడు. ఆయనే మీ అందరికీ రక్షణ, ఆయనే మీ అందరి కొరకు బలి, ఆయనే మీ అందరి కొరకు సజీవ యాగము, ఆయనే మీ అందరి కొరకు బహుమానం అని తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి అప్పగించి ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 3:16 కూడా అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందును. చూసారా? కనుక యేసుక్రీస్తు మనందరి కొరకు అప్పగింపబడ్డాడు. ఎవరు అప్పగించినెవరు? అప్పగించినెవరు? మనం అప్పచెప్పామా? తండ్రి అయిన దేవుడే తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి అప్పగించి ఉన్నాడు. తన కుమారుడు సిలువే పడాలి, సిలువే పడతాడు, ఆయన ఒకే అన్నాడు. తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన యేసుకి గాయాలు, అయినా పర్వాలేదు. తన ఏకైక కుమారుడైన యేసుకి దెబ్బలు, అవమానాలు, ముళ్ళ కిరీటము, మరణము, రక్తము చిందించుట, అయినా పర్వాలేదు. మీ అందరి కొరకు నా కుమారుని బలిగా ఇచ్చుచున్నాను. మనందరి కొరకు తన కుమారుని బలిగా ఆయనే ఇచ్చాడు. ఎంత ప్రేమ అండి! ఎంత ప్రేమ చూశారా? ప్రియమైన దేవుని ప్రజలారా, గమనిస్తే చూడండి, ఇంకా ఏమంటున్నాడు?
యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మనందరి దోషములు అతని మీద మోపెను. ఎవరు అతను? ప్రభువైన యేసుక్రీస్తు మీద మనందరి దోషములు ఆయన మీద మోపబడి ఉన్నవి. ఇప్పుడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు లోకములో ఆయన ఎందుకు జన్మించవలసి వచ్చింది? యేసుక్రీస్తు వారు లోకములో అనగా ఈ భూమి మీద ఎందుకు మన కొరకు పుట్టవలసి వచ్చిందంటే, చూసారా, మనందరి దోషము ఆయన మీద మోపబడి ఉన్నది. కాబట్టి మనందరి యొక్క పాప శిక్ష ఆయన భరిస్తూ ఉన్నాడు, భరించాలి. కాబట్టి నీవు భరించవలసినటువంటి శిక్ష, నీవు పొందవలసినటువంటి దెబ్బలు, నీవు పొందవలసినటువంటి గాయాలు, నీవు పొందవలసినటువంటి అవమానాలు, నీకు రావాల్సిన శిక్ష నీ మీద నా మీద లేకుండా చేయాలని తన కుమారుడైనటువంటి క్రీస్తును అప్పచెప్పాడు. తండ్రి కుమారులు ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఒక ట్రాక్ అడ్డం వచ్చింది, రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ దాటుతూ ఉన్నారు. దాటే క్రమంలో తండ్రి ముందు వెళ్ళాడు, కుమారుడు వెనకొస్తున్నాడు. తండ్రి ఈ యొక్క రైల్వే ట్రాక్ దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఈలోపు వెనక వస్తున్న కుమారుడు యొక్క కాలు ఆ రెండు దాని రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. రైల్వే ట్రాక్ అంటే రైలు పట్టాల మధ్యలో కాలు ఇరుక్కుపోయింది. తండ్రికి ఆకేశాడు కొడుకు, నానా నానా నా కాలు ఇరుక్కుపోయింది, కాలు ఇరుక్కుపోయింది, రావట్లేదని. తండ్రి చూసి బోలు మన ఏడ్చుకుని దగ్గరికి వచ్చాడు. ఏం చేయాలి? గమనించండి పిల్లరా, అప్పుడు ఆ తండ్రి తన కుమారుని కాపాడాలి. తన కుమారుని ప్రమాదం నుంచి, ప్రాణ అపాయం నుంచి తప్పించాలి. అయితే ఈ ప్రాణాపాయం నుంచి తప్పించే క్రమంలో ట్రైన్ కూడా వస్తుందని సిగ్నల్ వేశారు. రైలు వస్తుందని సిగ్నల్ వచ్చేసింది. గేట్ వేశారు. ఈ లోపల క్యాప్ వేసుకుంటా తండ్రి వెళ్ళిపోయి ఆ యొక్క ట్రాక్ దగ్గరలో ఉన్నటువంటి లిఫ్ట్ పట్టుకున్నట్ల లాగబోతున్నాడు. ఎప్పుడైతే లిఫ్ట్ లాగడానికి ఆ యాడ్ పట్టుకుని లాగాలని వెళుతూ ఉన్నాడో అప్పుడు ఆ లిఫ్ట్ పట్టుకొని లాగే క్రమంలో కుమారుడు ఆ లిఫ్ట్ పట్టుకున్నట్టు లాగేటప్పుడు లాగడానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే లిఫ్ట్ లాగితే ట్రైన్ స్లిప్ అయిపోయింది. అంటే ట్రాక్ తప్పించబడింది. ట్రాక్ తప్పిస్తే ట్రైన్ పడిపోయింది. ఆ ట్రాక్ తప్పించేదాన్ని హ్యాండిల్ అంటారు, రూట్ మార్చేదాన్ని. అక్కడ ఉంటుందన్నమాట ఈ ట్రాక్ మధ్యలో పడే కాళ్ళను తప్పించేటటువంటి గ్రిప్ హ్యాండిల్. ఆ గ్రిప్ హ్యాండిల్ పట్టుకొని లాగితేనేమో కుమారుడు తప్పించబడతాడు, కుమారుడు బాగుపడతాడు, కుమారుడు చావుకుండా బ్రతుకుతాడు. ఒకవేళ దాన్ని రూట్ తప్పించకుండా అదే క్రమంలో పోతేనేమో ప్రజలు చనిపోతారు. అందుకని తన కుమారుడు తన యొక్క కళ్ళ ముందే చనిపోతున్నప్పటికీ ఆ ట్రైన్లో ఉన్న వారందరి క్షేమం కోసం ఆ తండ్రి ఆ పని చేయలేదు. ఎందుకో తెలుసా? తన ఒక్క కుమారుడు కోసం చూసుకుంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ప్రమాదానికి గురవుతారు. ఆ రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురవుతారు. కాబట్టి తన కుమారుడు తన కళ్ళ ఎదుట చనిపోతున్నా, తన కుమారుడు ప్రాణం తన కళ్ళ ఎదుట పోతున్నా, తన ఎదుట తన కుమారుడు గాయపరచబడుతున్నా, అతను ఏమి చేయలేక, చేయగలిగే శక్తి ఉండి కూడా, చేయగలిగే సహాయం అక్కడ హ్యాండ్ గ్రిప్ ఉండి కూడాను ఎందుకు వదిలేశాడంటే తన ఒక్క కుమారుడిని రక్షించుకుంటే ఈ పెట్టెల్లో ఈ రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను
చేస్తే బండి పడిపోయింది. వాళ్ళందరినీ రక్షించడం కోసం కుమారుడిని సేవ చేశాడా? కుమారుడిని తప్పించడం, వాళ్ళందరినీ సేవ చేయడం కోసం కుమారుడు అప్పచెప్పాడా? వాళ్ళందరినీ తప్పించడం కోసం కుమారునే బలి అర్పణగా చేశాడు. హల్లెలూయా. అలాగనే కుమారుని ఏ రీతిగా అయితే ఇచ్చాడో తండ్రి అయిన దేవుడు కూడా మనందరి యొక్క పాప పరిహారార్థం కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలి అర్పణ కోసం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దానిలో 7 మాటలు ఈరోజు మనం చూసుకుందాం. మొదటి మాటగా దేవుని వాక్యంలో నుండి 7 మాటలు మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో. దయచేసి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి చూడండి. ఏడు మాటల గురించి ఈరోజు మనం చూసుకుందాం. మొదటి మాట క్షమించుట. లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు పలికారు. 7 మాటలలో మొదటి అతి విలువైనటువంటి మాట, ఆయన పలికిన మాటల్లో మొదటి మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే దయచేసి చదవండి. తండ్రి మీరేమి చేస్తున్నారు మీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రాలను పట్టించుకుంటే చుట్లు వేసి పంచుకుంటే. మొదటి మాట అది. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించుము అన్నాడు. ఎవరిని క్షమించమన్నాడు? ఎవరిని క్షమించమన్నది? ఎవరైతే ఆయన మీద దాడి చేశారో, ఎవరైతే ఆయనను పట్టుకున్నారో, ఎవరైతే ఆయనను సెలవు తప్పజెప్పి నానాక శ్రమలు పాలు చేసి ముళ్ళ కిరీటం పెట్టారు తలకి, పొంతు పిలాతు అధికారం కింద ఆ యొక్క సామ్రాజ్యంలో ఇతడే రాజు కాబోతున్నాడనే రాజరేఖకు భయంతో యేసుకు సెలవేస్తేనే తప్ప మేము ప్రశాంతంగా ఉండం, యేసును సెలవేసి చంపితేనే తప్ప మేము నెమ్మదిగా ఉండం, అప్పటి వరకు మా కేకలు, మా గోల, మా యొక్క గొడవ, మా యొక్క విప్లవము రేపుతే ఉంటుందని చెప్పేసి యేసును సెలవేయాలి, యేసును సెలవేయాలని ఆనాటి యూదా ప్రజలందరూ కూడా కేకలు వేశారు. అందరూ కేకలు వేస్తున్నారు. ఆయనలో ఏ దోషం ఉందని, ఆయనలో ఏ నేరం ఉందని, ఆయనలో ఏ అపరాధం ఉందని, ఆయనలో ఏ తప్పిదం ఉందని, ఏ తప్పిదము లేకపోయినా, ఏ నేరము లేకపోయినా, ఏ అపరాధము లేకపోయినా, ఏ పాపమాత్రము లేకపోయినా ఆయనను ఎందుకు సెలవేయాలని కేకలు వేశారంటే తండ్రి అప్పచెప్పాడు కాబట్టి సర్వలోకానికి ఆ యొక్క మాట తండ్రి అప్పచెప్పాడు. అది అలా జరగవలసి ఉన్నది. ఎలా జరగవలసి ఉన్నది? దేవుని వాక్యం నెరవేర్పు జరగాల్సినది కాబట్టి ప్రజలలో కూడా అలాంటి విప్లవం దేవుడు తీసుకొచ్చాడు. అలాంటి విప్లవాన్ని పుట్టించాడు. యేసును సిలువేయాలి, యేసును సిలువేయాలి అని కేకలు ఎందుకు వేశారంటే యేసులో ఏ నేరం చూశారా ప్రజలు, యేసులో ఏ తప్పిదము చూశారా ప్రజలంటే ఏ తప్పిదము లేని, ఏ పాపము లేని, ఏ అపరాధము లేని ఒక పరిశుద్ధుడిని సిలువకు అప్పచెప్పటం అనేది అతి ఘోరమైన శిక్ష. ఆనాటి ప్రజల్లో సిలువ శిక్ష అనేది ఇక ఎంతో పెద్ద భయంకరమైన తప్పు చేసిన వాడికి ఎంత తప్పిదం అంటే చంపిన వాళ్ళు కూడా ఆ శిక్ష వేరంట. అంటే హత్య చేసిన వాళ్ళు కూడా శిక్ష వేరు. ఏ శిక్ష వేస్తారు? చంపిన వాళ్ళు కూడా శిక్ష వేరు. శాస్త్రాలు వేస్తారు. ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో ఉంచుతారు, మనం విడుదల చేస్తారు. కానీ ఈ సిలువ శిక్ష ఎందుకు వేస్తారంటే రాజ్యరేఖంలో రాజ్యం మీద అంటే రాజ్యం మీద అంటే పరిపాలన మీద భయం ఉన్నప్పుడు ఇతడు నాకు అడ్డం తిరుగుతాడు, లేకపోతే నా రాజ్యానికి ఇతడు ముప్పుగా ఉన్నాడు, నా రాజ్యానికి ఇతడు ఒక ప్రమాదంగా ఉన్నాడు, నా పదవికి ప్రమాదంగా ఉన్నాడని అతి ఘోరమైన శిక్ష ఇది. అంటే భారతదేశాన్ని ఎవరన్నా దూషించారనుకో, భారత మాతను ఎవరన్నా దూషించారనుకో,
ఏ జైలు పెడతారు? సెంట్రల్ జైల్లో ఉంచరు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సెంట్రల్ జైలు ఉంటుంది, అండమాన్ జైలు. అతి కిరాతకమైనటువంటి క్రూరమైనటువంటి జైలు అది. అలాంటి క్రూరమైన జైలు శిక్ష వేసేదే ఈ యొక్క రాచరికపు నెపంతో వేసే శిక్ష. రాజ్యం మీద అతనికి ఒక భయం ఉంటుంది. అమ్మో, ఇతనికి తీర్పు ఇవ్వకపోతే రేపు పొద్దున్న రాజు అవుతాడేమో. ప్రజలందరూ బాగుపడినోళ్ళు, స్వస్థపడినోళ్ళు, రోగులు, గుడ్డోళ్ళు, ఈయన మీద అభిమానం పెంచుకున్నాడు, ఈయన మీద మమకారం పెంచుకున్నాడు, ఈయన చుట్టూ తిరిగే వాళ్ళంతా రేపు పొద్దున నాకు ఓటేసి గెలిపించరేమో, నా పదవికి ముప్పు వస్తుందేమో, నా రాజ్యంలో నేను రాజుగా కాకుండా ఇతన్నే రాజుగా ఎన్నుకునే పరిస్థితి వచ్చిద్దేమోనని పదవి భయం పట్టుకుంది రాజుకి. పదవి భయం పట్టుకొని యేసు సెలవేస్తే పేడ విరగడైపోయిందని, ఇతను లేకపోతే రాజ్యంలో నాకు తిరుగులేదు కాబట్టి ఇతనుంటే నా రాజ్యానికి లేకపోతే నా పదవికి నా అధికారానికి ముప్పు వచ్చిందనే భయంతో ఏ నేరం లేకపోయినా సరే ఆ ఒక్క నేరాన్ని చూపించి యేసును సిలువేయడానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. కాబట్టి మరి ఆ యేసు క్రీస్తు వారు ఆ సిలువలో మరి ఏమన్నాడంటే, మొదటి మాట వీరిని క్షమించు అంటున్నాడండి. క్షమించు. ఒక మాట మనం అంటే మనం క్షమించు. ఒక్క దెబ్బ మన మీద పడితే, ఎదుటి ఒక దెబ్బ కొడితే మనం 2 దెబ్బలు పట్టాలనుకునే మనస్తత్వం, ఒక మాట అంటే 2 మాటలు అనేటటువంటి మనస్తత్వం. అలాంటిది యేసు ప్రభు ఎంతగా క్షమిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఎంత క్షమిస్తున్నాడంటే, ఆయన చిత్ర హింసలు గురి చేసుకున్నా తన రక్తం, ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా దారపోసేటట్టుగా ఒళ్ళంతా కొట్టారు. ఎలా కొట్టారు? కొరడా దెబ్బలతో కొట్టారు. ఆ కొరడా కూడా మామూలు కొరడా, ఇనప పొయ్యలు ఉంటాయంట, ఇనప ముళ్ళులాగా ఇనప ఓసలు ఉంటాయి ఆ చివరి భాగంలో. ఆ కొరడాకి చివరి భాగంలో ఇనప వగ్గెలు ఉంటాయి. ఇనప వగ్గెలు, చన్నటి ఇనప వగ్గెలు లాంటి ఆ కొరడాను తీసుకొని ఒక్కొక్క కొరడా దెబ్బతో ఒంటి మీద పడుతూ లాగుతున్నప్పుడు చేల్చి వస్తుందంట. శరీరం అంతా కండలుగా చేసుకొచ్చింది. అందుకే కరుణామయుడు అంతగా చూపించలేదు. కానీ ఫ్యాక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే సినిమాలో యేసుక్రీస్తు వారి యొక్క సిలువను కూర్చున్నటువంటి ఆ చివరి ఆ యొక్క పిక్చర్ లో, ఆ సినిమాలో ఫ్యాక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ లో ఎంతగా చూపించారంటే, అక్కడ యేసుక్రీస్తు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అంతగా చూపించారు సినిమాలో. అదేమో నిజంగా జరిగింది, ఇదేమో సినిమా చరిత్రగా చూపించిన కథ. ఇదేమో అబద్ధం, అదేమో నిజం. కానీ నిజాన్ని అబద్ధ రూపంలో ఆ ఫ్యాక్షన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాలో చూపించారు. ఎంతగా అంటే ఒళ్ళంతా దెబ్బలే, పచ్చి పుండ్లు. బైబిల్లో ఉంది, ఒళ్ళంతా పచ్చి పుండ్లు అంట. సొగసైన శరీరము ఏమైపోయిందంటే గాయాలతో నిండిపోయిందంట. తన మొదలుకొని అరికాల వరకు ఎక్కడ కూడా గాయం లేని ప్లేస్ లేదంట. ఒళ్ళంతా దెబ్బలు, ఒళ్ళంతా పచ్చి పుండ్లు అంటే అప్పుడే పడిన దెబ్బలు. అంతగా ఆయన మన కోసం ఆయన తన శరీరాన్ని త్యాగం చేశారు. వీళ్ళ గమనించండి, అంతగా గాయపరుస్తున్నా, అంతగా చీలుస్తున్నా, అంతగా బాధిస్తున్నా, అంతగా వేధిస్తున్నా, అంతగా శ్రమ పెడుతున్నా, ఆయన నోటి నుండి వచ్చిన ఆయన హృదయపు మాట, ఆయన అంతరంగంలో నుండి, మనసులో నుండి, ఆత్మలో నుండి వచ్చిన మాట క్షమించు, క్షమించు, క్షమించు. అదే క్షమించు, క్షమించు. క్షమాపణ ఎంత గొప్పదో తెలుసా? క్షమించయ్యా, క్షమించయ్యా అంటే నాలో ఎటువంటి దురుద్దేశం ఇతని మీద లేదు. ఆ కొట్టేవాడు కదా, ఎంత గాయపరుస్తున్నారో వాళ్ళను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా శ్రమ పెడుతున్నారో ఆ శ్రమలు పెట్టే వారిని కూడా ప్రేమిస్తూ అంటున్నాడు, వీరిని క్షమించు, కాపాడు. నేను మాట్లాడేది దట్ ఈస్ ద వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైన మాట, క్షమించు. ఈ మాట కోసమే ప్రభు లోకానికి వచ్చింది. ఈ ఒక్క మాట, అద్భుతమైన
అందుకే ఈరోజు మరి ఎందుకు మంచి రోజు అంటే, ఎందుకు మంచి రోజు? శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే మీన్స్ శుభ శుక్రవారం. మరి ఈ శుభ శుక్రవారం అని దేనికంటే క్షమాపణ మనందరి కొరకు క్షమించబడినటువంటి రోజు, లోకమంతటిని క్షమించిన రోజు, లోకమంతటిని క్షమించిన రోజు ఈ శుక్రవారం. క్షమించమాట ఇక మన మీద లేదు ఆ శిక్ష లేదు. కానీ ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే నీవును క్రీస్తుపై విశ్వాసం ఉంచాలి, మనము యేసుపై విశ్వాసం ఉంచాలి. అందుకే అంటున్నాడు, చదవనమాట. యేసు తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరగరని కనుక మీరు క్షమించమని యేసు ప్రభువారు పలికిన ఈ మొదటి ప్రేమతో కూడిన మాట, ఇది మన క్షమాపణతో కూడిన గొప్ప మాట. యేసు ప్రభువారు గొప్ప దేవుడు. ఈ భూప్రపంచంలో ఆయనలాగా మనలను క్షమించిన వారు ఎవరు లేరు. అందుకనే ఈ రోజున భార్య భర్తను క్షమించుకునేవారు లేరు. చూసారా? మరి భార్యను భర్తను క్షమించుకోవట్లా, భర్త భార్యను క్షమించట్లా, అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు క్షమించుకోవట్లా, మరి బంధుమిత్రులు ఒకరినొకరు క్షమించుకోవట్లా, స్నేహితులు ఒకరినొకరు క్షమించుకోవట్లా. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నీ ప్రాణానికి నా ప్రాణం, నా ప్రాణానికి నీ ప్రాణం అనుకున్న వారు ఏదైనా గొడవ వస్తే విడాకులు కాకపోయే పరిస్థితి వచ్చింది, పిలిపించుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కడ క్షమాపణ ఉంది? ఎవరిని క్షమిస్తున్నారు? ఎవరు క్షమిస్తున్నారు? ఈ లోకంలో క్షమించే వారే లేదు. అందుకే క్షమించగలిగిన వాడు ఏకైక దేవుడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడు రక్తము ప్రతి మానవునికి పరిక్షాళనగా చేయబడింది. ఇంకో మాట మనం చూసినట్లయితే రెండవ మాట మొదటి మాట క్షమించమన్నాడు. రెండోసారి దెబ్బలు తింటూ ఆయన ఆ యెరూషలేము ఈదులంతా తిరుగుతూ ఆయన గాయపరుస్తున్న వేళ ఆ టైంలో రెండవ మాట లోకాసు సువార్త 23:43 చూద్దాం. 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకాయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ మాట ఎక్కడ పలికాడు? దొంగ దగ్గర. అంటే సిలువ వేశారు ఆల్రెడీ, ఆ సిలువను నిలబెట్టారు. ఆ సిలువ మీద చేతులు, కాళ్ళు చేతులు శీలలు నాటి చీలలు బిగించి ఆ సిలువను గాడిలో నిలబెట్టి గాడి ఎత్తేశారు. అంటే ఆకాశంలో ఆయన వేలాడుతూ ఉన్నాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అప్పటికి ప్రాణం పోల. నిలబెట్టినప్పుడు ఇటు ప్రక్క ఒక దొంగ ఉన్నాడు, ఇటు ప్రక్క ఒక దొంగ ఉన్నాడు. యేసు ప్రభువారిని మధ్యలో సిలువేశారు. ఇటు ప్రక్క దొంగ అంటున్నాడు, అయ్యా యేసు, నీవు నిజంగా దేవుని కుమారుడివే అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటున్నాడు. అపహాస్యం చేస్తున్నాడు యేసుని. యేసుక్రీస్తు యొక్క శక్తిని అవమానపరుస్తున్నాడు. సిలువలో కూడా సిగ్గు రాలేదు అతనికి. ఇంకా చావడానికి సిద్ధంగా ఉండాలని అతనికి క్షమాపణ రాలేదు. చావడానికి సిద్ధంగా ఉండి ప్రాణపోతున్న సమయంలో కూడా యేసుని తన తండ్రిగా, ప్రభువుగా, దేవుడిగా అంగీకరించగా అవమానపరుస్తున్నాడు యేసు. నిన్ను నీవు రక్షించుకోలేవా? నువ్వు రాజంటగా, దేవుని కుమారుడు అంటగా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నీవు దేవుని కుమారుడివే అయితే అంటే ఎంత అనుమానం! నువ్వు దేవుని కుమారుడివే అయితే అంటే కాదనా? అంత అనుమానమా? అంత సందేహమా? అంత డౌటా? అతడు డౌట్తో ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు. అందుకని అతడు క్రీస్తుని వెంబడించలేకపోయాడు, క్రీస్తుని ఆ సమయంలో ఒప్పుకోలేకపోయాడు. అతడు అనుమానం, అడుగడుగున అనుమానం, అడుగడుగున డౌట్, అడుగడుగున గిరి. కనుక అతడు క్రీస్తుని అనుమానించాడు కాబట్టి యేసుని అంగీకరించలేకపోయాడు. అపహాస్యం చేశాడు, హేళన చేశాడు. నీవు దేవుని కుమారుడే అయితే నన్ను రక్షించు, నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నువ్వే రక్షించుకోలేనివి నన్నే రక్షిస్తావు. ఎంత అవమానపరుస్తున్నాడు ఆ సిలువలో యేసుని. ఎదురుగానే ఉంది,
ముగ్గురు సిలువలోనే ఉన్నారు. ఆ యేసుని చూస్తూ ఉన్నాడు. ఏ పాపము లేని సిలువలో ఎలాడుతున్న యేసుని చూస్తున్నాడు. అతడేమో పాపం చేసి సిలువకి ఎక్కాడు, ఇతగాడేమో పాపము లేకుండా సిలువకి ఎక్కాడు. ఇతనేమో యేసేమో పాపము లేకుండా సిలువ మీద ఎలాడుతున్నాడు. అతడు ఘోరమైన పాపాలు చేసి సిలువ మీదకి ఎక్కాడు. మరి పాపిష్టుడు, పాపం లేని పరిశుద్ధుడిని నువ్వు దేవుని కుమారుడేనా అని వేళన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రెండవ దొంగ అంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటున్నాడు. నన్ను క్షమించు అంటున్నాడు. అబ్బా ఎంతటి మాట! ఏమన్నాడు ఆ మాట? నన్ను క్షమించు అని అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశిలో నేడే ఉండబోతున్నావు అన్నాడు. యేసు ప్రభువు పలికిన మాట రెండవ మాట. ఏమన్నాడు? సిలువలో ఉన్న దొంగతో అంటున్నాడు. ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, పరదేశంలోకి వెళ్ళినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. పరదేశంలో ఉన్నాడు ఆయన. పరదేశుడు పరలోకంలో. నీ రాజ్యం అంటే దేవుని యేసుక్రీస్తు రాజ్యము పరలోకం అని తెలుసుకున్నాడు. ఈ లోక రాజ్యాలని వ్యర్థమని గ్రహించాడు. ఈ లోక రాజ్యాలలో ఉన్నటువంటి అనీతి, అక్రమం, పాపం, దోషం, నేరం, కుళ్ళు, కుతంత్రం ఇదంతా లోకంలోనే జరుగుతుంది. కానీ పరలోక రాజ్యంలో ఇలాంటి వేరే ఉన్న సంగతి అతగాడు తెలుసుకున్నాడు. పరలోక రాజ్యంలో ఎలాంటి వేవులో అక్కడ నీతి, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. మహిమగలటువంటి ఆయన రాజ్యంలో మనము మహిమగా ఉండబోతున్నామని, ఉండాలని ఆయన రాజ్యం కొరకు ఆశపడుతున్నటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. 43వ అధ్యాయం 23వ అధ్యాయం 43లో 39 చూసుకున్నాం. చదువు. వేలాడబడిన ఆ నేరస్తుడు ఆయన దూషించుచు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకోను, రక్షించమని చెప్పాడు. అయితే రెండవ దొంగ వాడిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని బట్టి ఇతనికి మనకి శిక్ష విధించాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోను. అందుకు ఆయన వారితో ఏమంటున్నాడు? ఈ శిక్ష మన ఇద్దరికి వేయాల్సిందే. ఈ శిక్ష భూమి మీద మనకు పడవలసిందే. మన శిక్ష మనం అనుభవించాల్సింది. మనం అనుభవించకుండా మన కొరకు ఈయన ఏ దోషము లేనివాడు, ఏ నేరం లేనివాడు, ఏ పాపం లేనివాడు, ఈ పరిశుద్ధుడు మన కొరకు సిలువే పడుతున్నాడే. ఈ శిక్ష మనిద్దరికి పడవలసిందే. కానీ ఆయన దీనికి అర్హుడు కాదు. ఈ శిక్షకి ఆయనలో ఏ పాపం లేదు. చూసారు? అప్పుడు గుర్తించాడు ఈ వ్యక్తి, ఈ యొక్క దొంగ గుర్తించి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతను గద్దించాడు, ఉరుకో, తప్పు, మనం చేసిన తప్పే, మన పాపాలు, మనం పడాల్సిన శిక్ష ఆయన మీద వేశాడు. చూశారు? కనుక ఆ దొంగ శిక్ష, ఆ దొంగ సత్యాన్ని తెలుసుకున్నాడు, రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అంటే తనను తాను గ్రహించుకున్నాడు, తనను తాను తెలుసుకున్నాడు, తనను తాను ఎరిగి ఉన్నాడు. నేనేంటి, నా స్థితి ఏంటి, ఈయనెవరు, ఈయన స్థితి ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నేరం లేనివాడు, పాపం లేనివాడు. ఈ శిక్షకు ఆయన అర్హుడు కాదు. నా పాపమును బట్టి నా కొరకు ఆయన సిలువేయబడ్డాడు అని అతడు రియాలిటీని రియలైజ్ అయ్యి సత్యాన్ని తెలుసుకొని గ్రహింపు చేసుకొని నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతిమలాడుకుంటున్నాడు. అక్కడ